శ్రీ గురుభ్యో నమః. స్వశక్తి సాధన ఛానల్కి స్వాగతం. ఈరోజు సబ్జెక్టు ఏంటంటే, మనకి తెలిసిన పదాలనే హిమాలయ గురువులు ఏదైతే మనకు తెలియజేశారో ఆ పదాలని ఆ స్పష్టతగా అందించకపోయినా అర్థం చేసుకుని మీరు కామెంట్లు పెట్టండి. కొన్ని పదాలు అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. కాకపోతే అవన్నీ కూడా తెలుగులో మాట్లాడియే, కాకపోతే కొంచెం తరబాట్లు ఉంటాయి. కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకుని ప్రశ్నలు ఎలా అంటే, సాధన కోసం ప్రశ్నలు వేస్తే అది చాలా అద్భుతమైన ప్రశ్నగా మారుతుంది. సాధన కాకుండా వేరే ప్రశ్నలు వేసి వేరేలా ఉండి కంట సాధనతోనే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. జై గురుదత్త. ఇప్పుడు ఏమనుకున్నాం? చేతనాశక్తి వేరు, చేతనాశక్తి వేరు, చైతన్య శక్తి వేరు, విశ్వశక్తి వేరు, ప్రకృతి శక్తి వేరు. ఎన్ని 4 వచ్చాయా? లోపల జీవ చైతన్య శక్తి వేరు. 5 కోశాల నుంచి ప్రయాణం అవుతాయి. 5 కోశాలు ఉంటాయి మనకి. 5 కోశాలు. ఈ 5 కోశాల నుంచి ప్రారంభమయ్యి ఏవైతే ఉన్నాయో అవి మనల్ని ఏం చేస్తాయంటే, శరీరాన్ని అనేక రకాల దుఃఖానికి, బాధలకి, అన్నిటికి గురి చేయడానికి కారణం చేతనాశక్తి ఎక్కువైనప్పుడు మనల్ని ఏమీ చేయనీయకుండా బంధించి ప్రతి మాటకి కూడా స్పందించి మనల్ని ఆ మాటలోనే ఉండిపోయేలా చేసేస్తుంది అన్నమాట చేతనాశక్తి. అందుకు మనం ఏమంటాం, ఈ 4 శక్తులు ఉన్నాయి కదా, ఏమేమి ఇంకా చేతనాశక్తి పోతే జీవ చైతన్య శక్తి, ప్రకృతి శక్తి, ఆయుష్వశక్తి, ఇంకోటి ప్రాణశక్తి. ఈ 4 వాటిని ఏకం చేయడం కోసమే సాధన. ఈ 4 ఏకమయ్యానుకో చైతన్య శక్తి ఏమీ చేయలేదు. ఇంకా ఆ చేతనాశక్తి ఈ 5 శక్తులు మళ్ళీ పేరు చెప్పరా ఒకసారి? విశ్వశక్తి రికార్డ్ చేసుకో. ఓకే, చెప్పండి. రికార్డ్ చేసుకో, రాసుకో. ఓకే, రికార్డ్ పెట్టుకుంటా. ఏమేమి చెప్పానంటే, 1 చేతనాశక్తి, 2 చైతన్య శక్తి, మన లోపలన్న జీవ చైతన్య, 1 ప్రకృతి శక్తి, 1 విశ్వశక్తి, 1 ఆత్మశక్తి. అదే ఆత్మ పరిపూర్ణ శక్తి అంటారు కదా. ఈ 5 కలిపి ఈ 4 కలిపి 5 కలిపి ఏం చేస్తుందంటే, అది ఆ ఒక్క శక్తిని ఈ 4 వాటిని కంట్రోల్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే, మళ్ళీ చెప్తున్నా చూడు, మళ్ళీ నేను చెప్పాను, నేను వీడియో కూడా పెట్టాను, అదే వీడియో మళ్ళీ పెట్టాలి. ఎందుకంటే ఈ శక్తి ఏం చేద్దంటే, అనుమానం రేకెత్తుతుంది మన లోపల. ఎదటోళ్ళు ఎవరన్నా మనల్ని ఎర్రగా చూసారనుకో, వాళ్ళు ఏదో చేసేసారు, మనకి ఏదో చూసేసారు, ఏదో అయిపోయిందని అనుమానం వచ్చి ఈ చేతనా శక్తి రేజ్ అవుద్ది అన్నమాట. అర్థమైందా? ఎక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు ఒకవేళ అక్కడ డప్పులు వినబడ్డాయనుకో, ఈ చేతనా శక్తి రేజ్ అయిపోయి ఆటోమేటిక్ గా మన లోపల తరంగాల్ని, చేతనాశక్తి తరంగాలు ఎక్కువైపోయి అక్కడ డాన్స్ గడేయడం, ఊగేయడం ఇవన్నీ జరుగుతాయి. అన్ని చేతనాశక్తి ఏం చేద్దంటే, మనల్ని ముందుకు నడపకుండా ఆపుతా ఉంటది. ఎన్ని నాటిని ఆపుతుంది? 4 శక్తులను ఆపేస్తుంది. ఇప్పుడు మనం సాధన చేయడం వల్ల ఏమవుద్దంటే, చేతనాశక్తి తగ్గి, ఈ చేతనాశక్తి తగ్గి కొలది ఏమవుద్దంటే, ఈ 5 మళ్ళీ 5 వచ్చేస్తుంది. ఈ 4 కలిపి ఆరాగా తయారవుతాయి మానవుడికి. ఆరా తెలుసా? ఈసారి ఆరా, ఈ ఆరాలోకి మళ్ళీ ఈ శక్తి కూడా వచ్చేస్తుంది కాబట్టి మన ఆరా పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఎవరైనా సరే మనతో కనెక్ట్ అయ్యి వాళ్ళు కూడా మనం కూర్చున్నా, మనం మాట్లాడినా, మనం వాళ్ళతో ఉన్నా ఆనందంగా ఉంటారు అన్నమాట. ఈ చేతన శక్తి ఏ రూపకంగా ఉంటుంది గురుగారు? చేతనాశక్తి అనేది మాయా రూపంలో ఉంటది. మాయ అదే మూల ప్రకృతి అంటారు, దాన్ని మాయ అంటారు. మాయ అంటారు. క్రిస్టియన్ అయితే దాన్ని సైతాన్ అంటారు. అదే చేతనాశక్తి మన లోపల ఎక్కువ ఎప్పుడు అదే ఉంటది ఎక్కువ.
దివ్య శక్తి అండ్ దివ్య శక్తి అంటే ఈ నాలుగు కలిపితే ఒక దివ్య శక్తి. ఈ శక్తి తక్కువ ఉంటది. అందుకే మనం సాధన ద్వారాగా, నాకు తెలిసిన విషయం చెప్తున్నానమ్మా, సాధన ద్వారాగా ఈ శక్తిని పెంచుకున్న వాళ్ళు ఎక్కడ కూర్చున్నా ప్రశాంతంగా ఉంటారు. ఓకే ఓకే అందుకే వారిని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని ఎందుకంటాం మనం? ఎందుకంటే ఆ గురువుని, విశ్వశక్తిలో ఉన్న గురువుని మనం చూడలేం కాబట్టి, ఈయన్ని ఓకే అన్ని ఆయనలో ఉన్నాయి కాబట్టి, 5 శక్తుల్ని ఆయన ఇముడ్చుకుని ఉన్నాడు కాబట్టి, అందుకు త్రిగుణాత్మకమైన శక్తి ఏదైతే ఉందో, 3 గుణాలతో ఉన్న శక్తి, రజోగుణం, తమో గుణం, సత్వగుణాలని ఆయన కంట్రోల్లో పెట్టుకుని ఈ 5 శక్తుల్ని కంట్రోల్లో పెట్టుకున్నవాడు. అందుకే ఆయన్నే దత్తాత్రేయుడు అంటారు. అర్థమైందా? ఓకే దత్త స్వరూపం అది. అందు గురించి ఆయన్ని పట్టుకున్నా, ఆయన నామాన్ని జపించినా ఇవన్నీ మనకు కూడా సిద్ధిస్తాయి. కానీ మనం గురువు ఉంటే ఇంకా బేగా సిద్ధిస్తాయి. అదనమాట. అందుకు గురువు చెప్పినట్టు సాధన చేసుకుంటూ వెళ్ళిపోతే హ్యాపీగా ముందుకు వెళ్ళిపోయి సాధనలో ముందుకెళ్ళి మనం ఏం సాధించాలనుకున్నా ఆ శక్తి సాధిస్తుంది. మనం చేయక్కర్లేదు. అక్కడి నుంచి సాధన చేస్తే చాలు. అనుకోకుండా ఆ శక్తి ఏం చేద్దంటే మనల్ని ఆ దారిలో తీసుకెళ్ళడానికి ప్రయాణం మొదలు పెట్టేటది. ఎందుకు? ఆ చేతనా శక్తి తగ్గింది కదా, అప్పుడు ఈ జీవ చైతన్య శక్తి పెరుగుద్ది అన్నమాట. ఈ ఈ ఈ శక్తులన్నీ కూడా ఎక్కడున్నాయి? పంచకోశాల్లో ఉన్నాయి. ఓకేనా? ప్రాణమయ, అన్నమయ, విజ్ఞానమయ, మనోమయ, జ్ఞానమయ ఉన్నాయి కదా. ఈ ఈ అన్ని కలిపి వాటిని ఈ ఈ శక్తిని తీసుకుని మన ఈ నారాల్లో ఉన్న 72,000 నాడుల్ని యాక్టివేట్ చేస్తాయి. ఈ 72,000 నాళ్ళకి కేంద్రాలు ఏమున్నాయి? చక్రాలు ఉన్నాయి. సచక్రాలు అంటారు. ఈ సచక్రాలు అన్నిటిని యాక్టివ్ చేసి సహస్రారానికి అందినప్పుడు, సహస్రారం ఓపెన్ అయినప్పుడు విశ్వశక్తితోటి ఈ శరీరంలో ఉన్న విశ్వశక్తి, ఆరాశక్తి కలిపి ఆరాగా తయారవుద్ది అన్నట్టు. 5 శక్తులు కలిపితే ఆరా అవుద్ది. ఈ ఆరాయన శక్తి యశశక్తిలో కలుపుతుంది. యశశక్తిని కలిసినప్పుడు వాళ్ళు వీరబ్రహ్మం గారు చూడు ఎంతో చరిత్ర చెప్పారు ఇప్పుడు దాకా. యశంలో ఎక్కడ ఏం జరిగిందో అన్ని చెప్పగలిగారు. అలాగా తయారవుతాడు మానవుడు. అందు గురించి మానవుడే మహనీయుడు. నేను మానవుడే గొప్పవాడు అంటాను. అందు గురించి ప్రతి ఒక్కరు కూడా మానవుడు ఎప్పుడు సామాన్యుడు కాదు. అది తెలుసుకుంటే గొప్పవాడు, తెలుసుకోకపోతే మానవుడిగా మిగిలిపోతాడు. తెలుసుకుంటే గొప్పవాడుగా ప్రయాణం చేస్తాడు. అదే గురువు చెప్పింది. అది గురువు చెప్తాడు. ఆ గురువు చెప్పింది వినాలి. గురువు చెప్పినట్టు ఫాలో అయితే ముందుకు వెళ్తాది. ఈ శక్తి అంతా మనకి ప్రవేశం అవుతుంది అన్నమాట. అందు గురించి ఇది ఒక సాధన. ఇది మామూలుగా చెప్తే అవదు. సాధన చెప్పాలి, సాధన చేయించాలి, సాధన చేయాలి. చేస్తే ఇవన్నీ తెలుస్తాయి. లేకపోతే తెలియదు. చేతన శక్తి ఏ భగవంతు నామస్మరణం అష్టోత్తరాలు చదివినప్పుడు కూడా ఎందుకు అవ్వట్లేదు? అస్సలు అవదు. దానికి అస్సలు అవదు. అది గురువు దానికి సంబంధించిన మంత్రం ఇస్తాడు. దానికి సంబంధించిన మంత్రం గురువే ఇవ్వాలి. నువ్వు అష్టస్త్రాలు చేయి, అష్టలింగాలు పూజలు చేయి, కోట్లింగాలు పూజలు చేయి, ఏమీ రాదు. గురువు ముందు గురు మంత్రంతోనే సాధ్యం అవుద్ది, లేకపోతే అవదు. నాకు తెలిసి నాకు తెలిసిన విషయం నీకు చెప్పేశాను కాబట్టి. ఎందుకంటే ఎన్ని చేసినా ఏమి కదలికలు అవ్వట్లేదు. అవదు. గురువు మంత్రం ఉంటేనే కానీ ఏది అవదో. దాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేయాలి. ఓకేనా? జై గురుదత్త.